మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, త్రిత్వం తర్వాత 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుండి 11 వరకు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 నుండి 26 వరకు. ఈ రెండు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము నూతన జీవము పొందువారెవరు. నూతన జీవము పొందువారెవరు. మూల వచనముగా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియా విశ్వాసి, రోమా సంఘానికి పౌలు రాస్తున్న ఈ పత్రికలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మనం నేర్చుకోవచ్చు. ఈ 6వ అధ్యాయం అంతైనా కూడా మనం ధ్యానం చేసే ముందు 5వ అధ్యాయములో పౌలు మాట్లాడుతూ పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించునని చెబుతూ, అట్లయితే పాపము ఎక్కువగా చేయాలి అని తలంచే వారికి ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇదిగో పాపం విస్తరింపబడాలి, పాపం విస్తరింపబడేలా చేస్తే కృప వస్తుంది అనుకునే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అట్లనరాదు, పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. మనమందరం కూడా క్రీస్తుతో పాటు పాపం విషయంలో చనిపోయాము. ఎందుకనంటే ఆయన మన మీద వ్రాయబడిన శాపాన్ని, మన మీద ఉంచబడిన పాపాన్ని, వాటన్నిటిని శిలువలో కొట్టివేశాడు. కాబట్టి మనము జీవింపజేయబడ్డానికి ప్రభువు చక్కటి మార్గాన్ని మన కొరకు ఉంచాడు. నూతన జీవాన్ని పొందిన వారమై, మనమందరము కూడా నూతన జీవమును పొందిన వారమై ఉండాలి. అలా ఉండి నడుచుకున్నట్లుగా మనం బాప్తిసం వలన మరణముల నుండి పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడితిమి. ఈరోజు నూతన జీవం కొరకు మనం ఏం చేయాలి, మన జీవితాన్ని ఎలా మరల్చుకోవాలి, పౌలు ఇక్కడ 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము దీని నుండి కొన్ని విషయాలు, 3 విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. మొదటిగా, మనం నీతి విషయంలో మన జీవితాలను లేక మన యొక్క బతుకులను ప్రభు యొక్క రాజ్య వారసులుగా మనం ఉండబడ్డానికి, నూతన జీవాన్ని మనం పొందుకోవడానికి మనము చేయవలసిన ప్రాథమికమైనటువంటి విషయము మనం గమనిస్తే, ఈ నూతన జీవాన్ని గురించి 3 విషయాలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, నూతన జీవము, న్యూ లైఫ్, దీనికి 3 పదాలు గ్రీకులో వాడాడు. మొదటిగా మనం చూస్తే జియో, ZOE, జియో అంటే ఎటర్నల్ లైఫ్, డివైన్ విషయాల గురించి తెలియజేస్తుంది. రెండవది బయాస్, BIOS, ఫిజికల్ బయలాజికల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంది. మూడవది సైఖే అనగా అది మరి ముఖ్యంగా మైండ్కి సంబంధించినటువంటి హెల్త్ గురించి మాట్లాడుతుంది, ఆ లైఫ్ గురించి మాట్లాడుతుంది. ఈ 3 పదాలలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడిన నూతన జీవం అనే పదము జియో అనగా ZOE, జియో అనగా న్యూ లైఫ్ అనేటువంటి అర్థము. ఎటర్నల్ లైఫ్, నిరంతరము మనము జీవించేటువంటి రీతిలో ఉండే పరిస్థితుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. మనల్ని జీవింపజేసేది ఆయన వాక్యము, దేవుని వాక్యము. అటువంటి దేవుని వాక్యముతో మనము జీవింపడతాం. కీర్తన 119:50 అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. అలాంటి వాక్యాన్ని ప్రకటించిన మనము ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. జూలై 31 ఆయన మన యొక్క భారతదేశంలోని, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మన యొక్క ప్రాంతానికి, గుంటూరు ప్రాంతానికి కాలు పెట్టినటువంటి రోజుగా మనం చూస్తూ ఉన్నాం.
1842 జూలై 31 ఆయన గుంటూరులో తన కాలును మోపిన దినము. అందుకే ఆ రోజుని మనము స్వార్థినోత్సవంగా ప్రకటిస్తున్నాం. ఆయన ఆ రోజు కాలు మోపిన నాటి నుండి అనేక మందికి కాలినడకన గుర్రం మీద రకరకాలుగా ప్రయాణాలు చేసి క్రీస్తు సువార్తను అందించి అనేకులకు నూతన జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. అటువంటి ఉన్నతమైనటువంటి పరిచర్య ఆయన చేశాడు. ప్రియులారా, అటువంటి నూతన జీవం మన ద్వారా ఇతరులకు అందింపబడ్డానికి మనము ముందు నూతన జీవము కలిగిన వారంగా మారాలి. మనము నూతన జీవము కలిగిన వారంగా మారకుండా మనము అంధత్వంలో ఉండి ఇతరులను సురక్షిత ప్రాంతానికి మనం ఎలా నడిపించగలం? ఒక గుడ్డివాడు మరొకరికి దారి ఎలా చూపగలడు అని వాక్యంలో చెప్పబడినట్టుగా మనము గుడ్డివారమై ఉండి ఇతరులకు నూతన జీవాన్ని అంటే ఎటర్నల్ లైఫ్ని మనం చూపించలేము, మనం నడవలేము. కనుక ముందు మన జీవితాలను నూతన జీవంలోనికి మార్చుకోవాలంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఆయన పునరుద్ధానము అంటే జీవము కలిగినటువంటి ఆ గొప్ప అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాము. ఈ రోజున మనం ముందుగా జీవాన్ని పొందుకోవాలనుకుంటాం, కానీ ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగా ఉండటం అనేది మనము నేర్చుకోవాలి. ప్రియులారా, ఆయన మరణం అనేది అత్యంత కీలకమైనటువంటి సంగతి. క్రీస్తు మరణం ద్వారానే ప్రతి ఒక్కరికి రక్షణ కలిగింది. హెబ్రీ 5:7 భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరణం మగునంతగా ఆయన దుఃఖము మునిగి ఉన్నాడు. దుఃఖంతో మార్క్ 14:30 ఎందుకు ఆయన మరణం మగునంతగా దుఃఖం వచ్చింది అంటే రక్షణ కార్యం జరిగించడానికి. రోమీయులకు రాసిన పత్రిక 8:17 ఆయనతో శ్రమపడిన ఎడల మనం క్రీస్తు తోడమవుతాము. ప్రియులారా, మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత అంటే ఆయన మరణము అగునంతగా ఎంత శ్రమ పడ్డాడో, మరణము అనేది ఆయన సాదృశ్యము అనేది మనం ఆలోచన చేస్తే శ్రమను సాదృశ్యాన్ని చూపిస్తుంది, ఆయన త్యాగాన్ని చూపిస్తూ ఉంది. అలాంటి లక్షణం మనం కలిగి ఆయనతో శ్రమ పడితే క్రీస్తు తోడి వారసులు అవుతామని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. పేతురు మొదటి పత్రిక 4:1 క్రీస్తు శ్రమపడిన అట్టి మనసు మనం కూడా కలిగి ఉండాలి. తద్వారా ఆయనతో ఐక్యపరచబడతాము, ఆయన వారంగా మనం మారతాము. ప్రభు యొక్క మరణం యొక్క సాదృశ్యమునందు మనము ఆయనతో ఐక్యత కలిగిన వారంగా ఉంటాం. అలా ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా నూతన జీవాన్ని పొందుకోవడానికి ఒక తొలి మెచ్చు మనం ఎక్కిన వారంగా మనం ఉంటాము. ప్రియులారా, ఆయనతో పరివారంగా ఉండడానికి మరణము అనేటువంటి ఆ తగ్గింపు, శ్రమ అనేటువంటి అనుభవం గుండా ప్రయాణం చేస్తూ ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. రోమీయులకు రాసిన పత్రిక 6:6 అంటున్నాడు, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. అది ప్రాచీన స్వభావం ఏమాత్రం కూడా మనకు కనపడకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 7:6 అంటారు, మనం ఆత్మీయమైనటువంటి నవీన స్థితిని కలిగి ఉండాలి. ఎఫెసీ 4:22 అంటున్నాడు, మనం మోసకరమైనటువంటి అది మన యొక్క పాత ప్రవర్తనను మనం వదిలిపెట్టి మోసకరమైనటువంటి దురాశలను, వీటి చెడిపోయేటువంటి వాటన్నిటిని కూడా ఆ ప్రాచీన స్వభావాన్ని అంతటిని కూడా మనం వదిలిపెట్టాలి అని చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:8 అంటాడు, కోపము, ఆగ్రహము, దేవుని దుష్టత్వము, దూషణ, బూతులు ఇవన్నీ విసర్జించండి, అబద్ధం ఆడకండి. ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో పాటు మీరు వదిలి నవీన స్వభావాన్ని ధరించుకోండి అని కొలస్సీయులకు రాసిన పత్రిక 3:8-7. అంటే ఇక్కడ ప్రాచీన స్వభావము, మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావము, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు వాళ్ళు ఏమైనా ఉంటే అవి మనం వదిలిపెట్టాలి. అది ప్రభు చెప్తా ఉన్నాడు, కోపమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి 5:22 సహోదరుని మీద నువ్వు కోపపడవద్దు, అలా కోపపడితే నువ్వు విమర్శనకు లోనవుతావు. అటువంటి స్వభావం మనలో ఉంటే ఆ స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి. పొరుగువాడిని మనము
ఏమంటామంటే పొరుగువాడిని మనము వెలెత్తి చూపించటము, వారిని తీర్పు తీర్చడము, వారి మీద కోప్పడి వాడిని ద్రోహి అంటాం. దేవుని దగ్గరకు వచ్చి మనము ఎలాగ అర్పణలు అర్పిస్తాం? అది దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, ఎలా అంగీకరిస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. మత్తయి 5:24 అంటాడు, సమాధాన పడమంటున్నాడు. ఒకవేళ నీకు అక్కడ జ్ఞాపకం వస్తే బలిపీఠం దగ్గర నువ్వు అర్పణలు అర్పించే సమయంలో ఎవరితో విరోధం ఉందని నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు అర్పణలు అర్పించడం కంటే ముందు వెళ్ళి సమాధానపడు అంటున్నాడు. అంటే దేవుడు సమాధానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. చాలాసార్లు మనం ఏం ఆలోచిస్తాం, మనం ఎలా ఉంటున్నాము, మనం ప్రభు నేర్పిన ప్రార్థన కూడా చెప్తాం, దేవా నేను నా పొరుగువాడిని క్షమించిన ప్రకారం నీవు నన్ను క్షమించ. మనం పొరుగువాడిని మనం క్షమించకుండా ప్రభు మనల్ని ఎలా క్షమిస్తాడు? మనం ఎదుటి వారితో సమాధానంగా ఉండాలి. ఆ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, కోపం కావచ్చు, లేకపోతే ఆగ్రహం కావచ్చు, దుష్టత్వం, దూషణ, భూతులు ఏవైనా కానీ ప్రాచీన స్వభావం దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. మారు మనసు బాప్తిసం పొందుకున్న తర్వాత ఇంక మరలా ప్రాచీన స్వభావం మనం ఉండకూడదు. ఆయన మరణంలో మనం సాదృశ్యమందు ఆయనతో ఐక్యపరచబడ్డాం. బాప్తిసం ద్వారా మనం ఐక్యపరచబడ్డాం. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీవు ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అలా ధరించుకున్న తర్వాత మనము నీతి అనే ఫలాన్ని చూపించాలి, నీతి ఫలాన్ని చూపించాలి. అదే అంటున్నాడు మత్తయి 5:20 అంటాడు, మీరు మీ నీతి శాస్త్రుల పరిశీల కంటే అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి చేరరు. అంటే నూతన జీవం, పరలోక రాజ్యం ఇన్ సెన్స్. ఈ నూతన జీవంలోనికి మనం వెళ్ళాలంటే, నూతన జీవతత్వాన్ని మనం పొందుకోవాలంటే మన జీవితంలో ఆ క్రీస్తు శ్రమలతో లేకపోతే ఆయన మరణంలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. అంటే మనం అలాంటి శ్రమల గుండా ప్రయాణం చేసి బాప్తిసం పొంది మారు మనసు పొందుకొని మన జీవితాన్ని ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావం ధరించి, ఇది క్రియలలో నీతి అనే ఫలాన్ని మనం చూపించాలి. నీతి ఫలం, అసలు నీతి ఫలం రైచియస్నెస్, ఎథిక్స్, మొరాలిటీ, జస్టిస్ ఇవన్నీ కూడా నీతికి మనము సినోనిమ్స్గా చూస్తూ ఉన్నాం. నేటి సమాజంలో మనం నీతి కలిగి జీవించడం పిల్లలకు నేర్పించాలి. ఎథిక్స్, మోరల్ వాల్యూస్ నేర్పించాలి. ఈ రోజుల్లో చూస్తే మైనర్స్ భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు, భయంకరమైనటువంటి క్రూరత్వంలోనికి వారు వెళ్ళిపోతున్నారు. మనము అలాంటి రైచియస్నెస్ని బిడ్డలకు నేర్పించాలి. యోబు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తే అతడు నీతిమంతుడు. యోసేపుని గురించి చూస్తే నీతిమంతుడు. దావీదుని గురించి మనం ఆలోచన చేస్తే దావీదు నీతిమంతుడు. ఆయన నీతిని బట్టి సొలొమోను అంటాడు, మా నాన్న వలె నా తండ్రి నీ ఎడల నీతిమంతు కలిగి ఎలా ఉన్నాడో ఆ విధంగా నేను ఉంటాను. రాజుల మొదటి గ్రంథం 3:6 చెప్తా ఉన్నాడు. అలాంటి నీతి మనం కలిగి ఉండాలి, నీతి కలిగి మనం జీవించాలి. ప్రభు అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, ఈ స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీరు సన్హెడ్రిన్ సభలో ఉండేవారు. నీతి ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని చదివి బోధించేటువంటి వారు. ఈ చెర తర్వాత యూదులందరూ చెదిరిపోయిన వారిని మరలా ఒకటిగా చేయడానికి ధర్మశాస్త్రం చదివి వినిపించి వివరించడానికి శాస్త్రులు చాలా అవసరమయ్యారు. జ్ఞానవంతులు కనుక వారికి చాలా పెద్దపీట వేశారు. వాళ్ళ సన్హెడ్రిన్ సభకు కూడా వారు సభికులుగా ఉంటున్నారు. అలాంటి వారు చాలా చాలా నీతివంతులు. వాళ్ళు ఎంత నీతిగా ఉంటున్నారు అంటే, వారు దేవుని యొక్క బోధలందు వారి విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళినటువంటి వారు. ఒకనొక సమయంలో వారు ధర్మశాస్త్రాన్ని పఠించడంలో చాలా నిష్ణాతులుగా వారు ఉన్నారు. అలాంటి వారి నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలంటున్నాడు. పరిసయ్యులు యూదుల తెగలలో వారు ఒక తెగ, యూదా మతమందు మిగుల అభిమానం కలిగిన వారు. వీరు నిష్ఠ కలిగిన వారు పరిసయ్యులు అనేవారు. పునరుద్ధానము, దూతలు, న్యాయ తీర్పును కూడా వీరు నమ్మారు. తీర్పును నమ్మిన వారు తప్పు చేస్తారని ఎలా ఊహిస్తాం మనం? తీర్పు ఉందన్నవారు అలాంటి వారు సైతం వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయే కాలానికి వారు వెళ్ళిపోయారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వారు తీర్పును నమ్మారు, దూతలు నమ్మారు. ఇలాంటి నీతి కలిగినటువంటి వారి పరిచయాలుగా ఉంటే వారికంటే మీ నీతి అధికంగా ఉండాలి. అంటే వారు చెప్పేవారుగా ఉన్నారు కానీ చేసేవారుగా లేరు. మనం చెప్పేవారంగాను చేసేవారంగాను ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. దావీదు అదే చేశాడు. దావీదు నీతి, అతని నీతిని తప్పినప్పుడు దేవుని సేవకుని ద్వారా చెప్పబడినప్పుడు తను మరలా కరెక్ట్ చేసుకునే దేవునికి సాక్షిగా నిలబడిపోయాడు. అందుకే దావీదు గోత్రములో నుండే నీతిని స్థిరపరిచినటువంటి క్రీస్తు ప్రవచనం యెషయా గ్రంథము 9:7 అక్కడ ప్రభువు ఇవ్వడం అనేది, అది నెరవేర్పుగా జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రవచనాలు ఇస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు. అది మన ప్రవర్తన మీద మాత్రమే
నెరవేర్పు అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గమనిస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వల్లను నీతి వల్లను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయును. చూసారా, క్రీస్తు ప్రభుల వారు దావీదు సింహాసన ఆ క్రమములో వచ్చినట్లుగా ఇక్కడ ప్రవచనము రాబోతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. పిల్లరా, మన నీతికి తగ్గినట్టుగానే ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. యోబు 8:6 అంటాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లును. కాబట్టి నీ మార్గము ఎల్లప్పుడూ దేవునికి తెలియను అనే సంగతిని మర్చిపోద్దు. కీర్తన 1:6 ఆయన చెప్తున్నాడు. సామెతలు 11:28 నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధి నొందుతారు. నీతిమంతుల్లో మార్గమందు జీవం ఉంటుంది. నువ్వు జీవము కలిగినటువంటి దేవుని దగ్గర నూతన జీవం పొందుకోవాలంటే నీతి కలిగి మనం జీవించాలి. సామెతలు 12:28 అంటాడు. ప్రియులరా, అలాంటి నీతి కలిగి మనం జీవించినప్పుడు, నీతితో మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదింప. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన మార్టిన్ లూథర్ గారు పలికినటువంటి అద్భుతమైన మాట, ఆయనను మార్చినటువంటి మాట, వాక్యము, నీతి నిమిత్తము నువ్వు హింసింపబడుతున్నావా, ఇబ్బంది లేదు, ప్రభువే చెప్పాడు అలాంటి వారిదే పరలోక రాజ్యం అని. ఇప్పుడు పత్రిక భాగంలో కూడా నీతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తే 13వ వచనంలో మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. కంటిన్యూషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన జీవాన్ని మనం పొందుకోవడానికి నీతిని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. నీతి వలన హింసలు కలిగిన, ఇబ్బంది కలిగిన అలాంటి వారు ధన్యులు, వారి పరలోక రాజ్య వారసులు. అంటే నూతన జీవాన్ని వారు పొందుకుంటారు. ఈరోజు నూతన జీవం పొందువారు ఎవరయ్యా అంటే, వారు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యపరచబడి ప్రాచీన స్వభావాన్ని వీడి నవీన స్వభావాన్ని ధరించుకుని దేవునికి నీతి అనే ఫలాన్ని బహుమతిగా ఇచ్చిన వారు నూతన జీవాన్ని పొందుకుంటారు. అట్టి వరుసలో దావీదున్నాడు, అట్టి వరుసలో యోబున్నాడు, అట్టి వరుసలో మన పూర్వీకుడు లూథరన్ సంఘ స్థాపకుడు మార్టిన్ లూథర్, ఆయన కొనసాగింపైన ఫాదర్ హయ్యర్. ఈరోజు గాస్పుల్ సండేగా, గాస్పుల్ డే జూలై 31 జరుపుకోబోతుండగా మన జీవితాల్లో క్రీస్తు స్వార్థను ఎన్నో దినాలుగా మనం వింటున్నాం. క్రీస్తు మాటను అనేకులకు మనం తెలియజేస్తున్నాం. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, విశ్వాసిగా మనకు ఒక ముద్ర ప్రపంచంలో, మన సమాజంలో మనం కలిగి ఉన్నాం. అయితే అది నామకార్థ క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా కాక మనము ఫలము చూపించేటువంటి క్రైస్తవుడిగా ఉండగలిగితే నూతన జీవం నువ్వు కలిగి అనేకులకు నూతన జీవం వల్లోనికి నడిపించగలుగుతాం. ప్రియులారా, ఈ సువార్త ప్రకటన మనం మాటతో కాక క్రియతో చేద్దాం. ఈ సువార్త దినోత్సవం రోజు నాడు, సువార్త సండే రోజు మనమందరం ఒక తీర్మానం తీసుకుందాం. మాటతో కాక క్రియతో సువార్త చేయనట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలంటే, క్రీస్తు మరణము సాదృశ్యమందు ఆయనతో ఐక్యపరచబడి ప్రాచీన స్వభావాన్ని వీడి నవీన స్వభావం ధరించుకుని ఫాదర్ హయ్యర్ వలె మనము నీతి ఫలాన్ని కనబరుద్దాం. దేవుడు మన సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని, ప్రతి విశ్వాసిని, క్రీస్తుని ఎరిగిన వారి ప్రతి ఒక్కరిని ఆయన రాకడలో వారిని ఫలింపజేసి నూతన జీవాన్ని వారికి కలిగింపజేసి వారి ద్వారా అనేకులు పొందునట్లుగా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నూతన జీవాన్ని పొందుకుని మేము అనేకులకు ప్రకటించి అనేకులకు అందించే మార్గదర్శకుల మమ్మల్ని ఆశీర్వదించండి. సువార్త దినోత్సవం ఆంధ్ర ఎవెన్నికల్ లూథరన్ సంఘం ఏర్పడడానికి కారకులు ఫాదర్ హయ్యర్ గారు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి పరిచయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేమును అట్టి కొనసాగింపు చేసి అనేక ఆత్మలను రక్షించే భారము మా అందరి మీద ఉంచండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. ఒక లూథరన్ అని కాదు, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, పెంతెకోస్త్, ఇండిపెండెంట్ ఏ సంఘమైనా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి విశ్వాసిని ఆశీర్వదించి నూతన జీవంతో నింపండి. అనేకులకు నూతన జీవం అందించే బిడలగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి
నడిపించును గాక. ఆమేన్.